మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల ఎలక్షన్స్ వచ్చేసి మొదటి విడత 23వ తేదీ అక్టోబర్న జరగబోతుంది. రెండవ విడత 27వ తేదీ అక్టోబర్న జరగబోతుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అంటే రెండు విభాగాలుగా చేశారు కాబట్టి. సో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే వీటిని 3 విడతలుగా నిర్వహించబోతున్నారు కాబట్టి మొదటి విడత ఎలక్షన్స్ వచ్చేసి 31వ తేదీ అక్టోబర్న జరగబోతుంది. రెండవ విడత ఎలక్షన్స్ వచ్చేసి 4వ తేదీ నవంబర్న జరగబోతుంది. మూడవ విడత ఎలక్షన్స్ వచ్చేసి 8వ తేదీ నవంబర్న జరగబోతుంది. అయితే ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ, ఓట్లను ఎప్పుడు లెక్కిస్తారు? ఇక్కడ చూసుకుంటే మండల జిల్లా పరిషత్ విషయానికి వస్తే ఓట్ల లెక్కింపు తేదీ 11వ తేదీ జరగబోతుంది. ఇక రెండవ విడత వచ్చేసి కూడా 11వ తేదీ, రెండు కూడా ఒకటే రోజే, రెండు విడతలు కూడా ఒకటే రోజు లెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే ఏ రోజైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. సో అదే విధంగానే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అదే రోజు జరగబోతుంది. ఈ విధంగా చూసుకుంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇక అభ్యర్థుల ఖరారు కూడా అయిపోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే నిజంగా తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ గానే చెప్పొచ్చు. కానీ అన్ని సక్రమంగా అయిపోయి ఇచ్చిన తేదీల ప్రకారమే ఎలక్షన్స్ జరగాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇదే విధానంగా వెళ్తే నిజంగానే అందరికీ ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.